కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతి సెలబ్రేషన్స్ కి అందరూ పల్లెటూర్లు వెళ్తూ ఉంటే అల్లు అర్జున్ మాత్రం ఫ్యామిలీతో కలిసి జపాన్ వెళ్ళాడు. జపాన్ లో ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు, కోళ్ల పందాలు ఎవ్వరూ పెట్టడం లేదు. మరి సంక్రాంతి 3 రోజులను అక్కడే ఎందుకు గడిపేస్తున్నాడు చూద్దామా? తెలుగు హీరోలు జపాన్ లో హిట్ కొట్టడం ఎలా, జపనీస్ మార్కెట్ పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారు. జపాన్ లో మొదలైన పుష్ప 2 కథ మళ్లీ అక్కడికే చేరుతోంది. జనవరి 16న పుష్ప 2ను జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. RRR రిలీజ్ అయిన 6 నెలల తర్వాత జపాన్ లో విడుదలయ్యింది. ప్రమోషన్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి జపాన్ వెళ్లి ఓ వారం రోజుల పాటు ప్రమోషన్ చేశారు. RRR జపాన్ లో 20 కోట్లు కలెక్ట్ చేసి ఎక్కువ వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా కొత్త రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ఇండియన్ మూవీ మేకర్స్ కన్ను జపాన్ పై పడింది. పుష్ప 2 కథ జపాన్ లో మొదలవుతుంది. పార్ట్ 3లో పుష్ప జపాన్ కు ఎందుకెళ్లాల్సి వచ్చిందో చెబుతాడు దర్శకుడు. ఇప్పుడు ఈ సినిమాను పుష్ప కుండ్రిన్ పేరుతో 16న జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం బన్నీ తన ఫ్యామిలీతో కలిసి టోక్యోకు వెళ్లిన వీడియోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్, ప్రభాస్, రామ్ చరణ్ కి జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ప్రత్యేకం. ఓ జపాన్ అభిమాని ఎన్టీఆర్ తో తెలుగులో మాట్లాడడం షాక్ ఇచ్చింది. తారక్ మీద అభిమానంతో తెలుగు నేర్చేసుకుంది. దేవరా ప్రమోషన్స్ కి తారక్ జపాన్ వెళ్లినా సినిమా జాపనీస్ కి నచ్చలేదు. జపాన్ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందిన ఓజీ కూడా జపాన్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో పవన్ ఏకంగా జపనీస్ భాషలో సాంగ్ కూడా పాడాడు. పవన్ కు ప్రమోషన్ చేసే టైం లేకపోయినా సినిమా అయినా అక్కడి థియేటర్స్ లో రిలీజ్ అవుతుందేమో చూడాలి. మరి జపనీస్ మన హీరోల పాటలను రీల్స్ చేస్తున్నారు. అభిమానంలో మన వాళ్లను మించిపోయారు. అయితే మన తెలుగు సినిమాలను మాత్రం జపనీస్ ఆదరించడం లేదు. ఇక్కడ హిట్ అయిన సలార్, కేజీఎఫ్, దేవరా, కల్కి జపనీస్ కు నచ్చలేదు. మరి పుష్ప 2 విషయంలో రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి.